ఇక మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి నాగర్ కర్నూలు నుంచి మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారం అందిస్తారు. శేఖరాచారి, ఇప్పటి వరకు 3 ఫేజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ తో కంపేర్ చేస్తే సెకండ్ ఫేజ్ రిజల్ట్ అయితే భారీగా మెజారిటీ నమోదైంది. ఇప్పుడు ఆ రెండింటిని మించి థర్డ్ ఫేజ్ రిజల్ట్ అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 7 మండలాల్లో కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ విడతతో పోల్చుకుంటే సెకండ్ విడతతో పోల్చుకుంటే దానికి పైచీలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విజయం దుందుబి మోగించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పునుంతల మండలం వెల్టూరు అనే గ్రామంలో ఉన్నాము. ఈ వెల్టూరు గ్రామం వద్ద కొద్దిసేపటి క్రితం ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి, బీఆర్ఎస్ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థి చింతోజు వెంకటేష్ అనే యువకుడు ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా యువకునికి సపోర్ట్ చేశారు. యువకుడు గెలిస్తేనే ఊరు బాగుపడుతుందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీళ్ళంతా కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎక్కడ చూసినా కానీ ఉప్పునుంతల మండలి కావచ్చు, ఇటు అమరాబాద్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, తర్వాత అటు వచ్చేసి విపన్గండ్ల మండలి కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నాయి. ఒక యువకుని ఇక్కడ మనం మాట్లాడిద్దాం కొంతమందితోని. మీరు చాలా సీనియర్గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఒక యువకుని గెలిపించారు. ఆ యువకుని అంటే ఏ ఉద్దేశంతో యువకుని గెలిపించారు? యువకుడు అనేది మనకు యువరక్తం రావాలి. మన గ్రామంలో అందరూ యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. యువకులకు మనం పెద్దపీట వేయాలి. ఇక పాత ఆలోచనలు పెట్టకూడదు. ఖచ్చితంగా యువకులు రావాలి. వాళ్ళు భావి భవిష్యత్తులో వాళ్ళు ముందు ఉండాలి. వాళ్ళకే మనం అధికారం ముందు కట్టబెట్టాలి. వాళ్ళనే మార్గదర్శకంగా తీసుకోవాలి. పాత రాజకీయాన్ని మొత్తం పైకి తీసేసి మనం ఖచ్చితంగా యువకునికి ఇచ్చి చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి చింతోజీ వెంకటేష్ అనే వ్యక్తి, ఆ అబ్బాయి ఇప్పటి నుంచో టీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేస్తూ గ్రామ అధ్యక్షునిగా పనిచేస్తూ చాలా యువకుడు, చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. యూత్ అతని వెంబడి ఉండి ఖచ్చితంగా ఈసారి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గెలిపించుకున్నారు. టీఆర్ఎస్ అంటే ఈ మా గ్రామంలో ఇక మొదటి పెట్టి ఇప్పుడు మళ్ళీ వేస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. అంటే టీఆర్ఎస్ మీద ఎట్లాంటి నమ్మకం ఉంది మీకు? టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమా? టీఆర్ఎస్ అవసరం, మాకు కావాల్సింది టీఆర్ఎస్. కాంగ్రెస్ గవర్నమెంట్ దాంట్లో ఏ పనులు కావు. ఎవరు కూడా నమ్మడం లేదు. ఆ ప్రభుత్వం యొక్క పాలసీలు కూడా నమ్మడం లేదు. ఇది మాత్రం ఆ యువకుల యొక్క అభిప్రాయం, వాళ్ళ ఉద్దేశంతోనే ఈరోజు చింతోజీ వెంకటేష్ గారు అలా సర్పంచ్ 201 ఓట్లకు మెజారిటీతోనే గెలిచినారు. ఒక యువకుడు గెలిచాడు టీఆర్ఎస్ అభ్యర్థి. వాళ్ళ మీ కొడుకు ఇలా సర్పంచ్ అయ్యాడు ఊరికి, ఎట్లా అనిపిస్తా ఉంది? సంతోషం అనిపిస్తుంది మాకు. సంతోషంగా ఎన్నేళ్ళ సంతోషం ఇట్లా టీఆర్ఎస్లో చేరిండు. ఎందుకు వద్దురా అన్న, ఏం లేదు, అట్లే పోయిండు, అందులో పోయిండు. ఇప్పుడు ఆ యువకులంతా అయ్యి ఆయనను నిలబెట్టి టీఆర్ఎస్ నిలబెట్టి సర్పంచ్ని చేసిండు. ఇంతవరకు ఈ వార్డు నెంబర్గా గెలిచిండు. ఇప్పుడు సర్పంచ్గా నిలబెట్టి సర్పంచ్ చేసారు. సంతోషం అనిపిస్తుంది. సంతోషం సార్. ఒక తల్లిగా సర్పంచ్ తల్లి అయినప్పుడు సర్పంచ్, ఒక ఊరు సర్పంచ్కి తల్లివి నువ్వు, ఏం చెప్తావు నీ కొడుకు గురించి? మంచిగానే ఉండదు సార్, మంచిగా వచ్చింది, బాగానే ఉండదు అనుకున్నాం. మంచిగానే ఉండదు, సంతోషం అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, మీరు చెప్పండి, ఏం చెప్తారు? నా 10th క్లాస్మేట్. మేము ఫస్ట్ నుంచి వివేకానంద యూత్ ఫామ్ చేశాము. ఈరోజు ఆల్రెడీ మాజీ సైనికుడు అతను. ఈరోజు దేశానికి ఆల్రెడీ సేవ చేసి వచ్చాడు. ఈరోజు సేవ చేయడానికి గ్రామానికి వచ్చాడు. ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిన యూత్కు, ప్రజలకు, గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు. అది ఇంకోటి ఏంటంటే ఖజాకోర్లని, భూ కజావులని ఈరోజు తరిమి కొట్టిన స్వతంత్రం అని మేము అనుకుంటున్నాము. అలాంటివి ఈరోజు మాకు చాలా సంతోషమైన విషయం. మా ఫ్రెండ్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రాజకీయాల్లో అంటే తలపండిన వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పేసి మీరు యూత్ అంతా ఏకమై గెలిపించారు. ఈ యూత్ స్పిరిట్ ఎట్లా అనిపిస్తా ఉంది? స్పిరిట్ అంటే మీరే అర్థం చేసుకోవాలి. స్పిరిట్ అనేది ఈరోజు ఎలా జరిగిందంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఈ రోజు మమ్మల్ని ఏదో చేద్దాం అనుకున్నారు, ఏది కాదు, ప్రజలు మా వైపు ఉన్నారు. మాకు ఈ రోజు చాలా హ్యాపీగా, స్వతంత్రం వచ్చినంత హ్యాపీగా ఉంది. ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఏం చెప్తారు? అవును సార్, ఇక్కడ మేము టీఆర్ఎస్కి వెళ్ళి విజయం కావాలంటే తొలుత ఆయన ఫస్ట్లా నా ప్రేల 2013 వార్డు నెంబర్ ఆడో జర
6వ వార్డు మెంబర్గా గెలిచిండు. ఆయన తర్వాత ఉండి మళ్ళీ సైనికుడిగా 4 సంవత్సరాలు సైనికుడిగా దేశ సేవ చేసొచ్చి మళ్ళీ ప్రజల కోసం ఇక్కడ సర్పంచ్గా గెలవడం 201 మెజార్టీ తోటి గెలవడం అంటే ఈ అందరు యూత్ ఆయన వివేకానంద అధ్యక్షుడు చేయడం 8 సంవత్సరాలు అది చేసిండు. ప్రతి ఒక్కరు ఆయనకు సహకరించి ఈ ఓట్లేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు పాదాపి వందనాలు చేస్తూ ఆయన సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్గా చేయడం మంచి నెంబర్ 1 ఉంది. వాళ్ళ అవతల ప్రతిపక్షం ఏముందంటే కబ్జాదారులకు దళాలకు పైసలకు లొంగిపడి వివిధ రౌడీ రాజకీయాలు చేసిరు. అలాంటి దానికి ఇప్పటి నుంచి పులి స్టాప్ పెడతామని మా సంతోషంగా కోరుతున్నాం యువతకెళ్ళి మాకు సర్పంచ్ వల్ల. ఓకే, మీరు ఒక అంటే యువకుడిని గెలిపించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది అయినా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు, ఎట్లా అనిపిస్తాం? ఈ విజయం మేము ఊహించిందే. ఎందుకంటే మేము గతంలో ఈ గ్రామానికి చేసిన సేవలు కానీ కొన్ని తీసుకున్న ప్రోగ్రామ్స్ వల్లనే అంటే ఈ విజయం ఫస్ట్ ఏం కాదు. మేము గతంలోనే ఈ వివేకానంద యూత్ అనేది గతంలో 2013-14లోనే ఒక సర్పంచ్ అభ్యర్థిని 10కి 10 వార్డులు గెలిపించుకున్న అనుభవం ఉంది. ఇంకొకటి ఇదే ఈరోజు గెలిచిన చింతోజు వెంకటేశ్వర్లు వివేకానంద యూత్లో ఏకదాటిగా ఒక 6 సంవత్సరాలు యూత్ ప్రెసిడెంట్గా చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఒక 4 సంవత్సరాలు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత అదే వార్డులో ఒక కీలక సభ్యునిగా ఉండి గ్రామ పంచాయత్ డెవలప్మెంట్లో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. ఈరోజు యువకుల కృషి, గ్రామ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతంలో కూడా ఈ ఊర్లో చూసుకుంటే కనీసము నీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ లేకుండే మేము కొన్ని ఏరియాలు మేము సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలలో మేము కొన్ని స్వచ్ఛందంగా బోర్లు వేసుకొని నీటి కొరత తీసిన కార్యక్రమాలు ఉన్నాయి. అట్లే కొన్ని ఫ్లోరైడ్ ఇప్పుడు వయసు చిన్నది కానీ బాధ్యత పెద్దది. కానీ గ్రామ ప్రజలు మా మీద పెట్టిన బాధ్యతని ఒమ్ము చేయకుండా 100కి 100% మేము మా బాధ్యత నిర్వహిస్తామని సెలవు తీసుకుంటున్నాం. మొత్తంగా చూసినట్టయితే వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక అంటే యువకుడే కాకుండా దేశ సేవ కోసం కూడా సేవ చేసినటువంటి వ్యక్తి. అంటే అన్ని విషయాలు చిన్న వయసు అయినప్పుడు కూడా అన్ని విషయాలు తెలుసు. గ్రామాన్ని అభివృద్ధి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ సహాయంతో చేశాడు. తర్వాత యూత్ సహకారంతో కూడా చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి మరింత అభివృద్ధి చేసేందుకు వాళ్ళందరి సహకారంతో కూడా మళ్ళీ అభివృద్ధి చేసేందుకు ఎంతో దోహదపడతాడతనని చెప్పేసి కూడా వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో రాజకీయాలు చేసిన వాళ్ళు కాకుండా కొత్త తరం రాజకీయాల్లోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. కాబట్టి ఉన్న అధికారాల పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి యువకులతోనే సాధ్యం అని చెప్పేసి కూడా మేము గెలిపించామని చెప్పేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ వెల్టూరు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.